అందరికీ నమస్తే. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ అధికారంకి వచ్చే సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో తెలంగాణ సెంటిమెంట్ విషయాలు చాలా విషయాలని ప్రభుత్వం టచ్ చేసింది. విమర్శల పాలు కూడా అయింది. ఇప్పుడు తెలంగాణ తల్లి దగ్గరికి వచ్చి ఆగింది. తెలంగాణ తల్లి కూడా మార్చేసిండ్రు. అసలు ఏమైంది తెలంగాణ ఈ సంవత్సరంలో ఏమైంది దీనిపైన మాట్లాడదాం. మనతోన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ విడలన్న ఉన్నారు. అన్న నమస్తే. 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 ఏం చెప్తారన్న, ఈ సంవత్సరంలో మనం ముందు పోయినామా వెనక పోయినామా, మన తెలంగాణ ఏమైంది? ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం కదా, మనకు సజీవ సాక్ష్యం అమరవీరుల స్తూపం అనేది. ఈ అమరవీరుల స్తూపం 1968లో 9 నెలలు కర్ఫ్యూ జరిగితే 370 మంది పిల్లలు చచ్చిపోయారు అనేది చరిత్ర జరుపుకుంటాం. తెలంగాణ వచ్చి దాదాపు 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ సంవత్సరం అయిందని ప్రజా విచారణ చేస్తుంది. ఈ పాలకులకు ఏమైనా సిగ్గుసేటు ఉంటే ఈ అమరవీరుల స్తూపం మీద ఇంతవరకు శిలాఫలకం లేదు. అవును, అంటే తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఆంధ్రలో విషయంలో అస్తిత్వము, స్వాతంత్రము, స్వేచ్ఛ, మనకి అస్తిత్వ పోరాటం జరిగింది. తెలంగాణ వచ్చినాక కూడా ఇప్పటికి కూడా కనీసం ఇక్కడ శిలాఫలకం లేదంటే ఈ ప్రభుత్వాలకు ఏమైనా సోయి ఉందా? అసలు ప్రారంభించలేదంట కదా ఇంతవరకు. ఇప్పుడు మీరు చూడండి, కెమెరా చూపించండి. ఇప్పుడు ఎక్కడైనా శిలాఫలకం పెడితే ఆ శిలాఫలకం ఎందుకు పెట్టిర్రు, దాన్ని ప్రారంభించింది ఎవరు, దాని నేపథ్యం ఏంటి, దాని చరిత్ర తెలవాలి కదా. అవును. అంటే గతంలో 1968లో కర్ఫ్యూ పెట్టి 1 ఇయర్ పాటు కర్ఫ్యూ పెట్టి ఇందిరాగాంధీ ఊచకోతకు వస్తే 370 డెడ్ బాడీలు, ఆ తర్వాత కొన్ని వేల లక్షల మంది పిల్లలు నక్సలిజంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆర్మీ వర్సెస్ విద్యార్థులు జరిగిన పోరాటం, ఆ చరిత్రని దాయడానికే జరుగుతున్న కుట్ర. 68లో 370 మంది చచ్చిపోయారు అనే విషయం ఎవరికి తెలియద్దా? మరి అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి అందరూ ప్రమాణం చేస్తారు కదా. అవును, ఇదే మా అమరవీరుల స్తూపమే అస్తిత్వం అంటారు కదా. మరి ఇంతవరకు ఈ పాలకులని సూటిగా అడుగుతున్నాం, మీకేమైనా తెలంగాణ సోయి ఉంటే, మీరు తెలంగాణ పట్ల ప్రేమ కానీ తెలంగాణ పట్ల గౌరవం ఉంటే అమరవీరుల స్తూపాన్ని ఇంతవరకు ఎందుకు అఫీషియల్గా ఇనాగ్రేట్ చేయలేదు? ఏమైండొచ్చు అన్న రీజన్ ఏమైండొచ్చు? రీజన్ అంతకుముందు సమైక్య ఆంధ్ర పాలకులు, కానీ తెలంగాణ వచ్చింది 10 ఏళ్ళు, ఇంకో గవర్నమెంట్ వచ్చింది 1 ఇయర్ అయింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారు పట్టించుకోలేదు, ఉద్యమకారుల ఊసులేదు, అమరవీరుల కుటుంబాలకు అందరికీ న్యాయం చేయలేదని చెప్పారు. ప్రజలు కూడా కేసీఆర్కి బుద్ధి చెప్పారు. మరి 1 ఇయర్ సందర్భంగా ఉత్సవాలు చేసుకుంటున్నారు కదా, ప్రజాపాలన ప్రజా ఉత్సవాలు అని చెప్పి. మీకు ఏమాత్రం తెలంగాణ సోయి ఉన్నా, తెలంగాణ అస్తిత్వం కానీ తెలంగాణ అస్మిత ఉన్నా కూడా గతంలో ఇందిరాగాంధీ గారు 370 మందిని పొట్టన పెట్టుకుంది. ఆ చరిత్ర రక్త చరిత్ర. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు, తెలంగాణ తల్లని మీరు మార్కెటింగ్ చేసుకుంటారు కదా. మరి ఎందుకు 1968లో ఇది ఎక్కా యాదగిరి గారు తన సొంత డబ్బులతో ఆ రోజులోనే దాదాపు 2-3 లక్షలు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏర్పాటు చేసింది. ఇంతవరకు ఎందుకు ఏ ప్రభుత్వాలు కూడా ఇనాగ్రేట్ చేయట్లేదంటే 68లో జరిగిన చరిత్రని బయటకు తీసుకురావడం ఎవరికి ఇష్టం లేదు. అంటే ఆ రక్త చరిత్ర, అంటే ఆ త్యాగాలు లేకుండా 68 ఉద్యమ పునాది లేకుండా తెలంగాణ ఉందా? ఇప్పుడు అట్లే ప్రాజెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు తెలంగాణలో మన పరిస్థితి ఎట్లుందంటే, గతంలో ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్ర పాలకులు ఉన్నప్పుడు తెలంగాణ అంటే భయమో భక్తో ఉంటుండే. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఈ 1 ఇయర్ పర్టికులర్గా చూసుకుంటే కేసీఆర్ గారు గతంలో 9.5 సంవత్సరాలు పాలన చేసినప్పుడు ఉద్యమకారులకు ఎందుకు గుర్తించలేదు, అమరవీరుల కుటుంబాలు 1200 ఉంటే మీరు 500 ఎందుకు చెప్తున్నారు అని చెప్పి మనం విమర్శ చేసేది, అడిగేది, పోరాడేది. ఇప్పుడు ఈ 1 ఇయర్ సందర్భంగా అసలు పాలకులలో తెలంగాణ సోయి ఉన్నాడా? కానీ అడుగుతలేరు కూడా కదా. వీళ్ళంటే ఎవరు కూడా అంతకుముందు గవర్నమెంట్లో కేసీఆర్ను అందరు అడిగినారు, ఏమైంది ఉద్యమకారులను పట్టించుకోరా, లేకపోతే ఉద్యమకారుల సంఖ్య ఎందుకు తగ్గించారు, ఏం చేస్తున్నారు, అసలు ఇందేనా తెలంగాణ అని. ఈ 1 ఇయర్లో కనీసం ఎందుకు అడుగుతలేరు? అంటే ఈ ప్రభుత్వానికి ఇప్పుడు నేను, పృథ్వన్న, లేకపోతే కొంతమంది మాట్లాడుతున్నాం, కానీ ఎవరైతే కవులు, రచయితలు, కళాకారులు, గాయకులు కేసీఆర్ని నిగదీసి కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు కదా, మరి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1 ఇయర్ వచ్చినాక మాకు కాంగ్రెస్ హైకమాండోలు దీపాదాస్ మున్షి కానీ అజయ్ కుమార్ గారు ఈ ఇనాగ్రేషన్ చేస్తామని చెప్పారు, అమరవీరుల కుటుంబాలందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఈ 1 ఇయర్లో అమరవీరుల కుటుంబాల అడ్రస్సులు మీకు దొరకలేదా? ఉద్యమకారుల ఊసు లేదా? ఉద్యమకారులను గుర్తించకుండా, ఉద్యమకారులను గౌరవించకుండా, గతంలో మొన్న నక్లెస్ రోడ్ లేదా ఉత్సవాలని చెప్పి ఉద్యమకారులు ఎవరికి ఇన్విటేషన్ పంపలేదు. లిస్ట్ తయారు చేసి ఆ లిస్ట్ లో ఎవడు ఉద్యమకారులు లేడు, ఓన్లీ కోదండరాం సార్ ఒకడే ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎట్లుందంటే విచిత్రము, మనము 1200 మంది పిల్లలు చనిపోయి 68 నుంచి ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు కొట్లాడింది ఒక టీఆర్ఎస్ పార్టీ కోసమో, ఒక కేసీఆర్ కోసమో, ఒక రేవంత్ రెడ్డి కోసమో కాదు కదా. మన అస్తిత్వము, మన అస్మిత, మన స్వేచ్ఛ, మన స్వాతంత్రము, మన ఆత్మగౌరవం కోసం. మన ఆత్మగౌరవం అనేది ఇంకా రాను తాకట్టు పెట్టబడుతుంది. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఆయనకు నచ్చినట్టు ఆయన చేసుకుంటూ పోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, కేసీఆర్ నియంతలాగబోతున్నాడు, నేను ప్రజాపాలన తీసుకొస్తున్నా, మీరు మీ సేవకుడిని అని చెప్పి ఇంతవరకు ఈ 1 ఇయర్లో ఒక్క ఉద్యమకారుని కలవలే.
ఒక్క అమరవీరుల కుటుంబాలను గుర్తించలే, గౌరవించలే. వాళ్ళేమి మంత్రి పదవులు అడగట్లే, వాళ్ళేమి ఎమ్మెల్యే సీట్లు అడగట్లే, వాళ్ళేమి ఎమ్మెల్సీ సీట్లు అడగట్లే, వాళ్ళేమి నామినేటెడ్ పోస్టులు అడగట్లే, వాళ్ళేమి పైరవీలు అడగట్లే, కాంట్రాక్టర్ అడగట్లే. అరే మా కుటుంబాల్లో 1200 మంది చచ్చిపోయారు, కేసీఆర్ గారు ఓన్లీ 500 మంది లిస్టే తీసిండు, ఇంకా 700 మంది బతికే ఉన్నారు, ఈ అమరవీరులను కనీసం గుర్తించండి అంటారు. 68 ఉద్యమకారులు మాకు మీరు ఏమి ఇవ్వద్దు, ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినందుకు గుర్తింపుగా క్లాక్ టవర్లో ఒక అమరవీరుల స్తూపం ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఈ రెండింటిని ఇనాగ్రేట్ చేసుకుంటే వాళ్ళు చచ్చిపోయే లోపు కనీసం ఒక ఆత్మసంతృప్తి. ఇప్పుడు 370 మంది బుల్లెట్ తింటేనే కదా ఇక వచ్చింది. ఈ అమరవీరుల స్తూపానికే ఇలా శిలాఫలకం వేయలేదంటే 4 కోట్ల ప్రజలను అవమానించడము, తెలంగాణ ఉద్యమకారులని బతుకుండగానే చంపడం. కానీ తెలంగాణ సోయి కనిపిస్తుందా ఈ గవర్నమెంట్ లో? తెలంగాణనే అడ్రస్ లేదు. ఇప్పుడు తెలంగాణ మిస్ అయింది. తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ మిస్సింగ్. తెలంగాణ అంటే కేవలము అంగు ఆర్భాటము, ఒక కేసీఆర్ కోసమో, ఒక రేవంత్ రెడ్డి కోసమో, ఒక పార్టీ కోసమో 1200 మంది చచ్చిపోలే. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం జరిగింది. సాంస్కృతిక, రాజకీయ, భౌగోళిక, చారిత్రాత్మక వారసత్వం. ఇవాళ తెలంగాణ విషయంలో తెలంగాణ చరిత్రని ప్రతిబింబించే విధంగా కానీ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా కానీ, తెలంగాణ కల్చర్ని ప్రతిబింబించే విధంగా మీ నియామకాలు ఎక్కడున్నాయి? ఇలా తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీలో తెలంగాణ అడ్రస్ ఎక్కడా? ఇప్పుడు సమైక్యాంధ్ర పాలకులు అంతా తెలంగాణను దోచుకుంటున్నారు, మన భాష వేరు, మన యాస వేరు, మన తిండి వేరు, మన కల్చర్ వేరు అని చెప్పినాం కదా. తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణలో సాంస్కృతిక రంగంలో ఏం ముద్రలు పడ్డాయి? సినిమా రంగంలో మన అడ్రస్ ఎక్కడా? టీవీ రంగంలో మన అడ్రస్ ఎక్కడా? కళారంగంలో మన అడ్రస్ ఎక్కడా? అంటే ఈ పాలకులకు కేవలం చంద్రబాబు నాయుడు బదులు చంద్రశేఖరరావు బదులు రేవంత్ రెడ్డి వస్తే సరిపోయిందా? కానీ మార్పు అనిపిస్తలేదు. అంతకుముందు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది విమర్శించారు కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ను, అదంతా. ఈ సంవత్సరంలో ఏం మార్పు అనిపిస్తలేదా? అంటే కనీసం కేసీఆర్ని విమర్శించడానికన్నా అర్హత ఉండే. ఇప్పుడు కేసీఆర్ని ఎందుకు విమర్శించేటోళ్ళం మేము? ఆయన కవి హృదయం ఉంది, ఆయనకి తెలంగాణ సోయి ఉంది, చేసే సమర్థత ఉంది, పోరాటం చేసిండు, ఇంకా బాగా చేయట్లేదు ఎందుకని విమర్శించినాం, ప్రశ్నించినాం, నిలదీసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తుంటే అసలు ఈయనకి మేము విమర్శించే అర్హత కూడా లేదనిపిస్తుంది. విమర్శించే అర్హత మీకు లేదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏమని ఆయనకి తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉందా? జై తెలంగాణ అన్నోడా? తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నోడా? తెలంగాణ కోసం ఏమైనా త్యాగం చేసినోడా? సమైక్యాంధ్ర పాలకుల్లో చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నోండి మేము ఏ విధంగా తెలంగాణ నాయకుడికి చూస్తాం? ఇప్పుడు కేసీఆర్ గారిని ఎందుకు చాలా ఫోటోలు వచ్చినాయి, ఉద్యమంలో రావచ్చు, ఉద్యమం చేయొచ్చు, కానీ రేవంత్ రెడ్డి మనం కళ్ళల్లో చూసుకుంటే రేవంత్ రెడ్డి కళ్ళల్లో మనతో ధైర్యంగా చూసి మాట్లాడగలరా తెలంగాణ గురించి? ఇప్పుడు కేసీఆర్ని ఎందుకు విమర్శించినామంటే కేసీఆర్కి చేయగలిగే సమర్థత ఉండి సరిగా చేయట్లేదని తిట్టినాం. మన ఇంట్లో నాన్ననో, పెదనాన్ననో, చిచ్చానో, బాబాయ్నో ఎందుకంటాం? అర్హత ఉంది, ఆయనకి సాంస్కృతిక నేపథ్యం ఉంది, లిటరేచర్ టచ్ ఉంది, ఉద్యమాన్ని నిర్మించినోడు, ఒక పార్టీ పెట్టినోడు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చరిత్రను ఎవడు చెరిపేయలేడు. అది కేసీఆర్ ఇంకా బాగా చేయాలని కోరికతోటి మాలాంటి వాళ్ళం చేయాలని విమర్శించినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డిని విమర్శించాలంటే కూడా ఆయనకి ఏం తెలుసు? ఆయనకి ఏం తెలియదని కూడా ఆయనకు తెలియదు కదా. ఇప్పుడు అన్ని తెలిసిన కేసీఆర్ ఆగం చేసిందని మీ బాధ పడితే ఏం తెలియనోడు ఏం చేస్తుంటా అన్నట్టుంది. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుందంటే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టు అయింది. అదేమన్నా ఎగ్జామ్షనా రేవంత్ రెడ్డికి? ఆయనకు తెలియకపోవడమే ఆయనకు ప్లస్ పాయింట్. ఇప్పుడు ఎట్లుందంటే కేసీఆర్ ఎంత గొప్ప ఎనర్జీ అంటే ఆయన పాజిటివ్ ఎనర్జీ తోటి 60 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకుంటే కేసీఆర్ చేసిన తప్పులు, కలవకపోవడం, నియంత్రిత ధోరణితో నెగిటివ్ ఎనర్జీతో 65 మంది ఎమ్మెల్యేలు గెలిపించాడు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 65 మంది ఎమ్మెల్యేలు గెలవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ గొప్పతనమో రేవంత్ రెడ్డి పనితీరో కాదు, కేసీఆర్ నెగిటివ్ ఎనర్జీ. అంటే కేసీఆర్ పాజిటివ్ ఎనర్జీ 60 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిపిస్తే నెగిటివ్ ఎనర్జీ 65 మంది గెలిపించినట్టు. మంచైనా చెడైనా కేసీఆర్కి ఎందుకు దక్కుతుంది? ఇవాళ అందరూ కేసీఆర్ అని ఎందుకు అంటున్నారంటే ఆయనకి అర్హత ఉంది, ఆయనకి నైపుణ్యం ఉంది, ప్రతిభ ఉంది. కానీ అహంకారంతో ప్రజలని కలవకుండా ఉండేసరికి ప్రజలు బుద్ధి చెప్పారు. మరి ప్రజాప్రభుత్వం అని చెప్పొచ్చిన రేవంత్ అన్న అంటున్నారు. రేవంత్ అన్న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసే రోజు ప్రజలంతా చప్పట్లు కొట్టిరు, జేజేలు కొట్టిరు. ఇప్పుడు తూతూ రేవంత్ అని ఎందుకు అంటున్నారు? నువ్వు ఉద్యమకారులను కలవవు, అమరవీరుల కుటుంబాలను కలవవు, తెలంగాణ సోయున్నోలను కలవవు, తెలంగాణ పౌర సమాజంలో ఎవరున్నారో కూడా నీకు తెలియదు. ఎక్కా యాదగిరి గారు అమరవీరుల స్తూపం నిర్మించిన ఎక్కా యాదగిరి గారు అడ్రస్ ఎక్కడా? ఇలా ఎందుకు కేసీఆర్ తప్పులు చేసిండు బై, కేసీఆర్ నియంతలాగా చేసిండు అన్న మనం మార్పు తెచ్చుకున్నాం, కేసీఆర్కి ప్రజలు బుద్ధి చెప్పారు, ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారు. నీ పని ఏంది? నీ పని రోజు కేసీఆర్ని తిట్టడమేనా? ఇంకా నీకేం పని లేదా? అంటే నువ్వు ఎంతసేపు కేసీఆర్ని పలికితే తప్ప నీకేం లేదు. నీకంటూ ఒక పాజిటివ్ బలం కానీ, నీకంటూ ఒక సోయి కానీ, నీకంటూ అస్మిత లేదు. ఇలా అంటే విగ్రహాలు మార్చడం కోసం మిమ్మల్ని ఎన్నుకున్నది. తెలంగాణ తల్లి కేసీఆర్ అబ్బ సొత్తా, రేవంత్ రెడ్డి అయ్య సొత్తా? కానీ తెలంగాణ తల్లి అట్లా కిరీటంతో ఎందుకు ఉండాలి, వడ్డానాలు ఎందుకు పెట్టుకోవాలి, ఇదే అసలైన తెలంగాణ తల్లి అని చెప్పి కొత్త పిక్చర్ వచ్చింది మీ దగ్గర ఉండొచ్చు బహుశా. ఆ పిక్చర్ నేను ఏమంటున్నా అంటే
వాస్తవానికి కొంతమంది లిటరేచర్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే ఇప్పుడు తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో మేమంతా కూడా అందశ్రీ గారు పాట రాయకముందే తెలంగాణ ఒక జాతీయ గేయం ఉండాలని చెప్పి సురే మిల్ సురే హమారా అని భారతదేశంలో ఉన్న అన్ని కల్చర్ని కలుపుతూ విధంగా ఒక పాట తయారు చేయడం కోసం అప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్లో రేవంత్ రెడ్డి మన తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారు ఆయన రచయిత పొద్దున నేను ఆయనతో మాట్లాడితే చాలా ప్రాథమిక విషయాలు చెప్పడం జరిగింది. ఇది నా సొంత కవితం కాదు, నేను లిటరేచర్ ఎక్స్పర్ట్ కాదు. ఆయన ఏమంటారంటే అసలు తల్లి పెట్టుకోవడము తండ్రి పెట్టుకోవడము ఇవన్నీ కూడా పాత ఫ్యూడల్ మెంటాలిటీకి సంబంధించిన సింబల్స్. అదేంటంటే మన దేశంలో ఇంకా పేదరికం చాలా రాష్ట్రాలకు ఉంది, అన్ని రాష్ట్రాలకు ఉంది. అయితే ఒక తెలంగాణకి తల్లి కానీ తెలంగాణకు ఒక సింబల్ ఉండాలన్నప్పుడు భౌగోళిక నేపథ్యము, చారిత్రాత్మక నేపథ్యము, వారసత్వ సంపద, సాంస్కృతిక నేపథ్యం ఈ 4 కలబోసినట్టు ఉండాలి. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినప్పుడు కూడా అప్పుడు తెలుగు యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్స్ ఆయన పేరేదో ఉండే వెంకటాచారి గారు, జయశంకర్ గారు మేధావులంతా కూర్చొని చాలా రకాల విగ్రహాలు నమూనాలు చాలా మార్పులు చేరు గురయ్యే ఇది కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం కాదు, లేకపోతే అది కవితమ్మ పెట్టిన విగ్రహం కాదు, కానీ కవితలాగా ఉంది విగ్రహం అని అప్పట్లో అప్పుడు పెట్టిన విగ్రహం కవితలాగా ఉందంటే ఇప్పుడు పెట్టిన విగ్రహం రేవంత్ రెడ్డి కూతురు లాగానో రేవంత్ రెడ్డి గారి భార్య లాగానో ఉందంటారు. ఇప్పుడు 4 కోట్ల ప్రజలకు సంబంధించి ఒక తల్లిని పెట్టేటప్పుడు అందరినీ సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఒక ఆయన అంటాడు ఇది అగ్రవర్ణాల తల్లి అంటాడు, ఇంకో ఆయన అంటాడు ఇది బీసీలకి సంబంధం లేదంటాడు, ఇంకో ఆయన మా ఎస్సీ ఎస్టీల తల్లి కాదంటాడు. ఇప్పుడు ఒక మెజారిటీ ఏంది, తెలంగాణ అంటే బతుకమ్మ, తెలంగాణ అంటే పంటలు, తెలంగాణ అంటే అస్తిత్వము. బతుకమ్మని తీసేయడం ఇప్పుడు అంతకన్నా మెరుగ్గా చేస్తే ఏమన్నా అనొచ్చు. బతుకమ్మని తీసేయడం అంటే ప్రపంచంలో పూలని ప్రకృతిని ప్రేమించే ఏకైక వారసత్వ సంపద మనకుంది. బతుకమ్మ అని బతుకునిచ్చే అమ్మ. అలాంటి బతుకమ్మని తీసేయడం అంటేనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మీద ఏమాత్రం సోయింది, రేవంత్ రెడ్డికి ఉన్న అవగాహన అయిందనేది బయటపడుతుంది. తెలవకపోవడం తప్పు కాదు, తెలుసుకోకపోవడం. ఇప్పుడు నీకు తెలియదా ఎవరైనా చెప్తే వినవా. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి పాలకులకి ఆ సీట్లో కూర్చున్నాక అహంకార మదంతో మాకి అజ్ఞానము అహంకారము ఈ 2 తోడైతే చివరికి అంధకారం అవుతుంది. ఇంతకన్నా పెద్ద పెద్ద విర్రవీగిన వాళ్ళు కూడా మాకే అన్ని తెలుసు మేమే అన్ని తెలుసు అంటే గతంలో ఒకసారి జయ జయ పాటని సవరిస్తే ఏమైంది, అది పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు అట్లే నడుస్తుంది, ఇష్యూ అయింది. ప్లస్ ఒరిజినల్ మ్యూజికే బాగుందని కదా జనం. ఇప్పుడు జనం ఏది గౌరవిస్తే అది అవుతుంది. రేవంత్ రెడ్డికి నచ్చిందో కేసీఆర్కి నచ్చిందో చేయడానికి ఇది వాళ్ళ ఇంట్లో జాగిరి కాదు కదా, తెలంగాణ మొత్తం వాళ్ళ ఆస్తి కాదు. నచ్చలేదా తెలంగాణ తల్లి, కొత్త తెలంగాణ తల్లి? ఇప్పుడు 2006లో మేమంతా ఉద్యమం నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళం అందరితో కలిసి ఒకటి యాక్సెప్ట్ చేసారు. అప్పుడు చాలా మంది విమర్శలు వస్తాయి కూడా, కిరీటం ఎందుకు పెడతాం జనరల్గా? కిరీటం అంటే కేవలం రాజరికానికే కాదు, మన దేవతలకి మన ప్రతి దేవతకు కూడా ఒక విగ్రహానికి కిరీటం ఉంటుంది, ఒక గౌరవానికి ఒక సింబాలిక్ సూచిక. కిరీటం అంటే కేవలం ఫ్యూడల్గా పెట్టుకోవడము అని కాదు. సరే కిరీటం నచ్చలేదు, నువ్వు ఇది పెట్టినావు. మరి అప్పుడేమో పింక్ చీర పెట్టిర్రు అన్నారు. ఇప్పుడు మన ఇళ్ళల్లో అందరూ కూడా పండగలప్పుడు ఎర్ర పట్టు చీరలు కట్టుకుంటారు, అమ్మవారి విగ్రహాలు అన్నిటికి కూడా కొంచెం ఎరుపు ఉన్నదే పెడతారు. అప్పుడు విమర్శలు వచ్చినాయి. అయినా కూడా 2006 నుంచి ఇప్పటి వరకు ప్రజలందరూ యాక్సెప్ట్ చేసి ఊరూరా విగ్రహాలు పెట్టుకున్నారు కదా. అవును, దానిలో ఏమన్నా లోపాలు ఉంటే మీరు సరి చేసుకోవచ్చు, కానీ పూర్తిగా నమూనాలు మార్చడం అంటే ఎవరు ఆమోదం ఇచ్చారు? మీరు ఏ కమిటీని వేసారు? ఏ కమిటీ లేదు, వాళ్ళే. ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టిన తెలంగాణ తల్లిలో ఈ లోపాలు ఉన్నాయి. మేము అంతకన్నా కేసీఆర్ పెట్టిండా పాత కాదు ఇప్పటిదాకా తెలంగాణ తల్లి కేసీఆర్ గారు యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఆ విగ్రహానికి మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు అందరూ కలిసి యాక్సెప్ట్ చేసుకున్నది. దాని మీద వందలాది చర్చలు జరిగిన తర్వాత ఫైనల్ చేసింది. ఆ విగ్రహానికి యాక్చువల్గా జయశంకర్ గారు ఆమోదం ఇచ్చారు, కేసీఆర్ గారికి సంబంధం లేదు. ఓకే, దాన్ని ఏంటంటే వీళ్ళు రాజకీయాల కోసం విమర్శ చేస్తారు. కానీ ఇంకొకటి, ఒకసారి ఒక తల్లి విగ్రహాన్ని యాక్సెప్ట్ చేసినాక ఇక పార్టీలు మారినప్పుడల్లా మార్చుకుంటూ పోతే ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టిరని చెప్పి రేవంత్ రెడ్డి గారు మారుస్తున్నారు. అది టీఆర్ఎస్ పింక్ తల్లి, ఇప్పుడు మేము వచ్చి కాంగ్రెస్ తల్లి పెడుతున్నామని అభయస్తం పెట్టారు. రేపు పొద్దున ఇంకో పార్టీ, రేపు బీజేపీ అధికారంలోకి వస్తే వాళ్ళు కాషాయ తల్లి పెడతారు. అంటే ఎవడిచ్చిండ్రా మీకు అధికారము? మీరు కేవలం ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది మీరు మా కస్టోడియన్ మాత్రమే, మీరు మా కాపలా కుక్కలు, మీరు మా ప్రజా ప్రతినిధులు, మీరు మా పెద్ద జీతగాళ్ళు. మీకు మీకు మీ లిమిటేషన్లో మీరు ఉండండి. చరిత్రని, వారసత్వ సంపదని, సాంస్కృతిక వారసత్వాన్ని మార్చే అర్హత లేదు, హక్కు లేదు. మీరు ఏం చేస్తున్నారంటే ఓవర్గా ఏదో ఏదో చేసి కొండని చేయబోయి ఏదో చేస్తే బొమ్మని చేయబోయి కోతిని చేసినట్టుంది. మీ ఇజ్జత్ తీసుకునే పనులే చేస్తున్నారు మీరు. మన తెలంగాణ ఉద్యమంలో విడలన్నా నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు మన అస్తిత్వం అనేది చాలా అస్తిత్వమే ఇంపార్టెంట్. మన ఆత్మగౌరవం అని ఈ తెలంగాణ తల్లి మార్చడము, లేకపోతే జయ జయ తెలంగాణ పాట ఎవరితో కీరమాతో పాటించడము, ఇది మన అస్తిత్వం మీద దాడిలాగా చూడొచ్చు అవకాశం ఉందా? అట్లా
ఇప్పుడు తెలంగాణ వచ్చింది కేవలం అభివృద్ధి కోసమో, నీళ్ళ కోసమో, నీళ్లు నిధులు నియామకాలు అనేది ఒక ట్యాగ్ లైన్. తెలంగాణ వచ్చింది స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, ఆత్మగౌరవం కోసం. ఇవన్నీ కలిపితేనే అస్తిత్వ పోరాటం. మన తెలుగు తల్లి వేరు, తెలంగాణ తల్లి వేరు, ఆంధ్ర భాష వేరు, తెలంగాణ భాష వేరు, వాళ్ళ యాస వేరు, మన యాస వేరు, మన పేగు సంబంధం వేరే అని చెప్పే కదా మనం కొట్లాడింది 60 ఏళ్ళు. ఇప్పుడు మొదలైంది కాదు కదా, 52లో మొదలైన ముల్కీ ఉద్యమం కదా. అప్పటి నుంచి ఇంత 70 సంవత్సరాల చరిత్ర ఉంది కదా. రేవంత్ రెడ్డి ఎవడు, కేసీఆర్ ఎవరు, ఎక్స్ గుటంగాళ్ళు ఎవరు? వీళ్ళు రాజకీయ నాయకులు మాత్రమే. ఈ పోరాటం 60 ఏళ్ల పోరాటం. మీకు రేవంత్ రెడ్డి పడకపోవచ్చు, మీకు కేసీఆర్ పడకపోవచ్చు, అది మీరు రాజకీయంగా చూసుకోండి. కానీ మొత్తం తెలంగాణ సమాజాన్ని ముట్టుకునే అంత నిజాయితీ, అంత అర్హత, అంత ప్రతిభ మీకుందా? మీరేమన్నా వారసత్వ సంపదలో భాగమా? మీకు ఏం అర్హత ఉందని మారుస్తున్నారు? ఇది ప్రజలందరూ కలిసి పెట్టుకున్న తల్లి. ఇది టీఆర్ఎస్దో, పింక్ పార్టీదో, కాంగ్రెస్దో, బీజేపీదో కాదు. ఇది తెలంగాణ సబ్బండ వర్గాలు 3.5 కోట్ల ప్రజలు ఆమోదించిన దాన్ని మీరు మార్చుకుంటూ పోతే రేపొద్దున మీ చరిత్ర మీద మీరే ఉమ్మేసుకున్నట్టు. ఎప్పుడైనా కూడా మీకు ఒక ఐడెంటిటీ లేకపోతే మీ చేసే పనుల ద్వారా మీ ఐడెంటిటీ నిర్మించుకోండి. గుర్తింపు కోసం కేసీఆర్ చేసిన పనులు చెడిపేస్తా, కేసీఆర్ చేసిన పనులు చెడిపేయడం సాధ్యమైందా? ఆల్రెడీ చేస్తామంటున్నారు కదా. ఆయన మంచి చేస్తే కేసీఆర్ అనే పేరును జనం మర్చిపోతే చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అంటే ఆయన అజ్ఞానం అక్కడే కనబడుతుంది. అంటే ఈయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది ఇక రోజు కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ని ఎమ్మడబడ్డానిక, వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానిక? తెలంగాణ ప్రజలకు కేసీఆర్ తప్పు చేసిండు, కేసీఆర్ ప్రజలు కరగాల్చి వాతపెట్టిరు. నువ్వు వచ్చి సీట్లో కూర్చున్నాక ఈ 1 ఇయర్లో రోజు కేసీఆర్ జపమే చేస్తున్నావు తప్ప నువ్వు ప్రజలకు ఏం చేస్తున్నావు? ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు, ఇది ప్రజాపాలన అంటే ఇంతవరకు ఈ 1 ఇయర్లో నిరుద్యోగులకి 1 నిమిషం సమయం ఇయ్యలే. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక్కరోజు కూడా 144 సెక్షన్ పెట్టలే. నువ్వు 144 సెక్షన్ పెట్టినావు. సమైక్యాంధ్ర పాలకులు కానీ, కేసీఆర్ ప్రభుత్వం కానీ గ్రూప్ 1 స్థాయి నిరుద్యోగుల మీద క్యాంపస్లో, అశోక్ నగర్లో ఇళ్ల మీద పడి, రూమ్ల మీద పడి కొట్టలే. నువ్వు డిఎస్పీ స్థాయి అభ్యర్థులని, ఆర్డీఓ స్థాయి అభ్యర్థులని, రేపు డిప్యూటీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కావాల్సిన వాళ్ళని మాట్లాడితే లాఠీలతో కొట్టించినావు. అమ్మాయిలను కూడా ఒక గ్రూప్ 1 స్థాయికి ప్రిపేర్ అయ్యే అమ్మాయిలను తీసుకెళ్లి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో పెట్టించినావు. కానీ స్వేచ్ఛ ఇచ్చేమంటారు కదా వాళ్ళు. మరి ఇదే స్వేచ్ఛ లేదు, ఇప్పుడు స్వేచ్ఛ ఇచ్చిన. ఎప్పుడన్నా కేసీఆర్ గారు మమ్మల్ని తారనాకట్టు, విద్యానగర్ వరకు బయటకు రానియకుండా చేసిండు తప్ప మా ఇళ్ల మీదనో, మా రూముల మీదనో, మా నిరుద్యోగుల బిల్ల మీద పడి కొట్టలే. ప్రశ్నించేటోళ్ళు 2-3 జర్నలిస్టులు ఎత్తుకపోయారు. వాళ్ళు కొంచెం అతి చేస్తే మంచి ఉంది, చెడు ఉంది. ఎక్కడన్నా ఇప్పుడు నేను కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ళు నా ఇష్టం వచ్చినట్టు నేను తిట్టినా. ఏ రోజైనా నన్ను ఎత్తుకపోయిర్రా? ఓకే. ఇప్పుడు ఒక పరిధి ఉంటుంది. మనం తప్పు చేసినప్పుడు చట్టానికి, ఇప్పుడు నేను ఏదైనా అనరాని మాట అన్నప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అది ఎవరైనా సరే. అయితే ఇప్పుడు నిరుద్యోగులు ఎప్పుడు భయపడలే. గ్రూప్ 1 అభ్యర్థులు కానీ, గ్రూప్ 2 అభ్యర్థులు కానీ, గ్రూప్ 3 అభ్యర్థులు కానీ, గ్రూప్ 4 అభ్యర్థులు కేసీఆర్కి భయపడలే. గతంలో ఉన్న సమైక్యాంధ్ర పాలకులప్పుడు భయపడలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే టీఎస్పీఎస్సీ మహేందర్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడట్లే. ఒక 3 డీసీఎం వాళ్ళు, 30 డీసీఎం వాళ్ళు పంపించి ఎత్తుకపోతున్నాడు. మరి ఇదే ప్రజాపాలన? ఈ సంవత్సరంలో మనం సాధించిన స్వేచ్ఛ ఏంది? ఇప్పుడు ఆల్రెడీ ఉత్సవాలు జరుగుతున్నాయి కదా. ఈ ఉత్సవాలు చేసుకుంటున్నారు. 1 ఇయర్ సందర్భంగా మార్పు వచ్చింది అంటూ. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు. ఏ ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది? నీకు అమరవీరుల స్తూపమే సాక్షిగా అడుగుతున్నాం కదా రేవంత్ అన్న. ఈ అమరవీరుల స్తూపానికి చరిత్ర ఉందా లేదా? మరి ఈ అమరవీరుల స్తూపం అనాథనా? దాని మీద ఒక శిలాఫలకం వేయద్దా? అది ఎందుకు జరిగింది, ఏం జరిగింది? వీళ్ళు ఎందుకు చేస్తారు? ఈ అమరవీరుల స్తూపం ఏర్పడేదే వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన కాల్పులు 1969. అది రియాలిటీ కదా. ఇప్పుడు ఆ రోజు ఇందిరాగాంధీ కర్ఫ్యూ పెట్టింది అనేది రియాలిటీ. 370 డెడ్ బాడీలు పోస్ట్ మార్టం చేసింది రియాలిటీ. కొన్ని వేల మంది అడవుల్లోకి, లక్షల మందికి వెళ్ళిన అనేది రియాలిటీ. నిజాన్ని దాచిపెట్టలేరు కదా. అమరవీరుల స్తూపము దగ్గరకు వస్తే మీరు మంచి చేసి ఉండొచ్చు, చెడు చేసి ఉండొచ్చు. చరిత్రని దాయాలనుకోవడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఫ్లైఓవర్లు అన్నిటికీ రంగులు వేస్తున్నాడు, మంచిదే. మరి రేవంత్ రెడ్డి కట్టించిండు అనేది ఎవరు చెప్పరు కదా. రంగులు వేయించిండు అంతే. రంగులు వేయడము, బ్యూటిఫికేషన్ మంచిదే. కానీ కేసీఆర్ కట్టిన సచివాలయాన్ని అయితే తీసేయలేవు కదా. కేసీఆర్ కట్టించిన అమరవీర స్తూపాన్ని అయితే తీసేయలేవు కదా. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వచ్చిన కాళేశ్వరం అయితే తీసేయలేవు కదా. ఏమో అయితే మేము ముందు అంతకన్నా మంచి పని చేయొచ్చు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ చీనం మెల్లమెల్లగా మార్చుకుంటూ వస్తున్నారు. నిన్న ట్రాన్స్పోర్ట్ వాళ్ళది చీనం వచ్చింది, అవన్నీ లేపేసారు. చార్మినార్, మన కాకతీయుల తోరణం అవన్నీ లేపేసారు, వేరే పెట్టినరు. మెల్లమెల్లగా చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు కదా. అరే పిచ్చి తుగ్లక్ నాయల్లారా, మీకు అధికారం ఇచ్చింది ప్రజలను సంక్షేమము, అభివృద్ధి చేయమని చెప్పి. ఈ సింబాలిక్ వాటి విషయంలో మీరు రాజకీయ నాయకులు రాజకీయం చేసుకోండి.
అంతేగాని చరిత్రకు సంబంధించిన వారసత్వ సంబంధంకి చంపిన సాంస్కృతిక సంబంధించిన తెలంగాణ ఎమోషనల్స్ తోటి మీరు పెట్టుకుంటే మట్టిలో కలిసిపోతారు. ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రాజకీయాల కోసం, వ్యక్తిగత ఆరోపణల కోసం, వ్యక్తిగత కక్షల కోసం రొటీన్గా రాజకీయ నాయకులు అంటేనే ఇవాళ ఇజ్జత్ లేదు. మీరు తెలంగాణ యొక్క వారసత్వ సంపదని, చారిత్రాత్మక సంపదని, చారిత్రాత్మక చిహ్నాలని మీ రాజకీయాల కోసం మార్చకండి. అది అందరి ఆమోదంతో ప్రజలందరూ తప్పంటున్నారు కదా బిడ్డలన్న. అంతకుముందు టీఎస్ అని పెడితే టీఎస్ ఏంది, మనం టీజీ కదా ఉద్యమంలో పెట్టుకుందా టీజీ అన్నారు. తర్వాత ఇప్పుడు స్తూపం మన విగ్రహం దాకా వచ్చింది, పాట పోయింది ఆల్రెడీ. ఇంకా మిగిలిన ఈ అమరవీరుల స్తూపం, అక్కడ అమరవీరుల స్మారక చిహ్నం ప్లస్ సెక్రటేరియట్, ఇవి కొన్ని మిగిలినాయి మన తెలంగాణ. సింపుల్ అన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆ సింబల్ ని మార్చాలని ట్రై చేశారు, రాజముద్రని. ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చింది? ఇప్పుడు మారుస్తున్నారు మెల్లమెల్లగా. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా లేదా? వచ్చింది. ఏమని వచ్చింది? మాకు చార్మినార్ అనేది మా వారసత్వ సంపదలో భాగము, కాకతీయ శిలాతోరణం అనేది మా చరిత్రకు సంపద, దాన్ని ముట్టుకోవడానికి నువ్వెవడరా అని అడిగారు. అదే విధంగా పాట జయ జయ పాట విషయంలో మాకు జయ జయ పాట రాయడానికి ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు రాయన, ఆల్రెడీ ఇది ఉంది కదా అన్నారు. ఏమైంది? అయినా ముందుకు పోయినా ఏమైంది? ఏ పాట ప్రజల్లో పాపులర్ అయింది? పాత పాటనే ప్రజల్లో ఉంది. ఒక కొన్ని సంవత్సరాల పాటు ప్రజలు అలవాటు పడి ప్రజల ఆమోదం పొంది, ఇప్పుడు దానిలో ఏమైనా తప్పులుంటే అందరం కొట్లాడేటోళ్ళం కదా. అందరూ ఆమోదించిన తర్వాత ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహం ఉన్న తర్వాత ఇప్పుడు ఈయన వచ్చి ఈ విగ్రహం పెట్టిండు, సరే రేవంత్ రెడ్డి గారు ఈ విగ్రహం పెట్టిండు, రేపొద్దున బీజేపీయో ఇంకో పార్టీ అధికారులకు వచ్చి ఇంకో విగ్రహం పెడుతుంది. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు కూడా భారతమాత విగ్రహాన్ని పెట్టిరు అప్పట్లో. అవును. మరి మోడీ గారు వచ్చి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి లేదు ఇది ఇందిరాగాంధీ గారు పెట్టిన భారతమాత విగ్రహం అని మార్చిర్రా? మార్చలేదు. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఆంధ్ర తల్లి, కన్నడ తల్లి అట్లా ఉన్నాయి. అసలు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎక్స్పర్ట్స్ తో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఈ రాజకీయాలు ఈ పక్కకు పెట్టి, చిల్లర రాజకీయాలు పక్కకు పెట్టి, తెలంగాణ ఎంబ్లం ఏదైతే ఉందో, తెలంగాణకు ఒక అస్తిత్వానికి చిహ్నం ఏదైతే ఉందో ఇది పెట్టండి, అమరవీరుల స్తూపం పెట్టండి. ఇప్పుడు ఎవడో ఏదో చేసినా మనం కాపీ ఎందుకు కొట్టాలి? మనం 1200 మంది చచ్చిపోయారు కదా, 370 మంది చచ్చిపోయారు కదా, 68 నుంచి ఈ రోజు వరకు చచ్చిపోయిన త్యాగాలకి సింబల్ కదా. క్లాక్ టవర్ లో ఒక సింబల్ ఉంది, ఇవి పెట్టండి. అంటే మీకు ఈ విద్యార్థులు గుర్తుకు రావద్దు, ఉద్యమకారులు గుర్తుకు రావద్దు, ప్రజలు గుర్తుకు రావద్దు, మీ వ్యక్తిగత ఎజెండాలు గుర్తుకు రావద్దు. అదే ప్లాన్ అయి ఉండొచ్చు. ఉద్యమం గుర్తు రావద్దని, ఉద్యమం గుర్తులేం కనబడదని ప్లాన్ ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారు నిజంగా కేసీఆర్ చేసిన తప్పులు సరిచేయాలనుకుంటే అమరవీరుల స్తూపం పెట్టమనండి. అమరవీరుల స్తూపం పెడితే ఎవడని అడుగుతాడా? తెలంగాణ సింబల్ అంటేనే అమరవీరులు కదా. ఆ రోజు 68లో 370 మందిని మిలిటరీ చంపిన మాట వాస్తవమే కదా. కొన్ని వేల మంది, లక్షల మంది నక్సలైట్ ఉద్యమాల్లో నష్టపోయింది తెలంగాణ ఉద్యమం తర్వాతనే కదా. అంటే అవి గుర్తు రావద్దు. మరి క్లాక్ టవర్ దగ్గర ఉన్న అమరవీరుల స్తూపానికి రేపు వెళ్ళండి, అది దిక్కులేని దివానం లాగుంది. ఎందుకు మీరు కనీసం శిలాఫలకం కూడా వేయట్లేదంటే, మీ ప్రభుత్వాలకి ప్రజలు చేసిన త్యాగాలు గుర్తుకు రావద్దు, విద్యార్థులు చేసిన పోరాటాలు గుర్తుకు రావద్దు, అమరవీరుల కుటుంబాలు గుర్తుకు రావద్దు, ఉద్యమకారులు నష్టపోయింది గుర్తుకు రావద్దు. ఇక మీ వ్యక్తిగత కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ హయాము, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మీ అయ్య సొత్తా, మీ అబ్బ సొత్తా, తెలంగాణ మీ ఇంటి జాగిరా. మీరు ఓన్లీ జస్ట్ మా ప్రజాప్రతినిధి, మీరు మా పెద్ద సేవకులు మాత్రమే. మీ కేసీఆర్ కన్నా తెలంగాణ ఉద్యమంతో పేగుబంధం ఉంది, సంబంధం ఉంది, మంచి చెడు ఉంది. రేవంత్ రెడ్డి జై తెలంగాణ అని కూడా గట్టిగా ఎప్పుడు అనట్లే కదా. అవును, ఆయన నిజంగానే ఒకసారి కేసీఆర్ గారు తప్పులు చేశారు, ఆ తప్పులు ప్రజలు బుద్ధి చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? కేసీఆర్ గారి కన్నా ఎక్కువ చేయాలి కదా. టూత్ పాలిష్ పనులు తప్ప ఆయన ఏం మార్పు తీసుకొచ్చిండు? ఏం రావాలి, మార్పు రావాలంటే ఏం తీసుకొచ్చిండు? ఇప్పటికే 160 హామీలు అమలు చేసామని చెప్తున్నారు. హామీలు అది ఆ 420 హామీలు అవి చూస్తే, ఇప్పుడు వాస్తవానికి కేసీఆర్ గారు అధికారంలో దిగి వెళ్ళిపోయేటప్పటికి మన ఆర్థిక పరిస్థితి, జీతాలు కూడా 1వ తారీఖు వెళ్ళని పరిస్థితి, అది అందరికీ తెలుసు. ఆ స్థితి నుంచి మెరుగ్గా ఏ విధంగా తీసుకెళ్లాలనేది మీరు ప్రజలతో చర్చించాలి. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు అలవిగానే హామీలు ఇచ్చారు, ఇప్పుడేమో ముఖం చాటేస్తున్నారు. మీరు ఈ సంవత్సర కాలంలో ఒక్కటి 100% చేసిన పని చెప్పండి సంపూర్తిగా. రైతు రుణమాఫీ సగం మందికి వచ్చింది, సగం మందికి లేదు. రైతు బంధు ఇప్పటికి రాలేదు. నిరుద్యోగుల విషయంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అడ్రస్ లేవు. మీరు ఎందుకు ప్రజలతో, ఇప్పుడు కేసీఆర్ గారిని గడీల ద్వారా ఆయన ఫామ్ హౌస్లో బందీ అయిపోయిండు, ప్రగతి భవన్లో బందీ అయ్యండి అని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు నిరుద్యోగులను కలవడు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఉద్యమకారులను కలవడు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎందుకు అమరవీరుల కుటుంబాల అడ్రస్లు కనపడవు? తెలంగాణ వచ్చిందే అమరవీరులు చచ్చిపోతే కదా. ఇలా రేవంత్ రెడ్డి ఇంట్లో ఎవడు చావాలి, కేసీఆర్ ఇంట్లో ఎవడు చావాలి, ఏ రాజకీయ నాయకుడు ఇంట్లో ఎవడు చావాలి? ఈ చచ్చిపోయిన 1200 మందిని గుర్తించి గౌరవించుకోవడం తెలంగాణ బాధ్యత కదా. అంటే మీకు తెలంగాణ సోయుందా? రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి తెలంగాణ అస్తిత్వం కానీ, తెలంగాణ అస్మిత కానీ, తెలంగాణ సోయమని ఉందా? ఇప్పటికైనా మీరు ఇమీడియట్గా అమరవీరుల కుటుంబాలను గుర్తించండి, గౌరవించండి, ఉద్యమకారులను పిలుచుకోండి. లేకపోతే కేసీఆర్ నన్న ప్రేమతోటో కోపంతోటో తిట్టిరు. మీరు ప్రజలు తిట్టడానికి కూడా మీకు అర్హత లేదు. మీకు అసలు ఏం అర్హత లేదు. జస్ట్ కేసీఆర్ చేసిన తప్పుల వల్ల సీట్లో కూర్చున్నారు.
కేసీఆర్ నెగిటివ్ ఎనర్జీ వల్ల వచ్చారు తప్ప మీకు 0.1% కూడా పాజిటివ్ ఎనర్జీ లేదు. 1 ఇయర్లోనే మీరు ఇన్ని తప్పులు చేస్తే 4 ఇయర్స్లో ఎటువైపు పోదాల్చుకున్నారు మీరు? దయచేసి నేను రేవంత్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ 4 ఇయర్స్ మీకు టైం ఉంది. తెలంగాణ అస్తిత్వాన్ని, అస్మితని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ భౌగోళిక చారిత్రాత్మక వారసత్వ సంపదాన్ని అవమానపరిచే ఎటువంటి పనులు చేసినా కూడా ప్రజలు కర్రగాల్చి బుద్ధి పెడతారు. అది ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా. కానీ తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో మన తెలంగాణ ఆడపడుచు ఉన్నట్టుగా నిజంగానే ఈమెనే తెలంగాణ తల్లి, చేతిలో కంకి కనిపిస్తుంది, ఒక సాధారణ మహిళ ఉన్నట్టుగా పెట్టినాం మేము. అంతకుముందున్న దొరల విగ్రహం, అది దొరల తల్లి అట్లుంటుందేమో, సాధారణ మహిళలు ఎవరు అట్లా పెట్టుకోరు అనేది వీళ్ళ మెయిన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు పెట్టిన దాని ద్వారా రేవంత్ రెడ్డి గారు విమర్శ చేశారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పెట్టిన దాని మీద రేపు ఇంకొకరు విమర్శ చేస్తారు. 4 కోట్ల మందికి సంబంధించి ఒక తల్లిని తయారు చేసినప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు చేయాలని అప్పుడు చేసారు. ఇప్పుడు ఇదేమంటారు, గ్రీన్ సారీ ముస్లింలకు సంబంధించిందని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన ఏమంటాడు చెయ్యిది అభయస్తం చెయ్యి గుర్తుపెట్టినని ఒక ఆయన అంటాడు. పడనోళ్ళు ఎన్నైనా అంటారు. ఇప్పుడు 4 కోట్ల ప్రజల్లో మధ్యతరగతి ప్రజలు ఉన్నారు, ఉన్నత వర్గాలు ఉన్నారు, శ్రామిక వర్గం ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. అందరి తల్లిని కలిపి సాధ్యం చేయడం ఎవరికైనా సాధ్యం అవుతుంది? అసలు మార్చాల్సిన అవసరం ఉందా బిడ్డలన్నా? మార్చాల్సిన అవసరము ఎందుకుందో చెప్పాలి కదా. ఇప్పుడు కిరీటం అనేది తప్పంటున్నారు. కిరీటం అనేది దేవతల విగ్రహాలకు పెట్టుకుంటాం కదా. ఇప్పుడు కిరీటం ఒక రాజరికానికే, రాజులు ఒక్కరే పెట్టుకోరు కదా. ఫస్ట్ కిరీటాలు ఎవరికి పెట్టారు? దేవతలకే. మన అమ్మవారికి కానీ ఏ గుడిలో అయినా కిరీటం లేకుండా ఉంటారా? కిరీటం ఎందుకు పెట్టుకుంటాం? ఒక మన గొప్పతనానికి, మన ప్రతీకకి చిహ్నంగా పెట్టుకుంటాం. ఏం మార్చాలి ఇంకా అంటే? కవిత ఫోటో పెట్టారు ఏమన్నా కేసీఆర్ గారు? కవిత ఫోటో తీసుకొచ్చి తెలంగాణ తల్లిని పెట్టారు. వాళ్ళు అన్నారు కవిత ఫోటో అని. వీళ్ళేమో ఇప్పుడు బయట జరుగుతున్న చర్చ అదే కదా, రేవంత్ రెడ్డి భార్య, రేవంత్ రెడ్డి బిడ్డ. అంటే పనికిరాని ఆరోపణలు. మనం సైంటిఫిక్గా ఆధునిక సమాజంలో ఏంటంటే ఏ సింబల్ పెట్టినా కూడా మెజారిటీ ప్రజల యాక్సెప్టెన్స్ ఉండాలి. ఇప్పుడు ఇలా గ్రీన్ సారీ పెట్టారు, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ పాలిటిక్స్ కోసం ఆ ముస్లింలు కట్టుకునే చీర తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒకళ్ళు గ్రీనరీ అని చెప్పొచ్చు పాజిటివ్గా చెప్పాలంటే. నెగిటివ్గా చెప్పాలంటే మేము కట్టిన ఎర్ర చీర తీసుకొచ్చి అదేమో పింక్ చీర అన్నారు. అవును, విమర్శ చేయాలంటే ఇప్పుడు రంధ్రాన్వేషణ చేస్తే ఏదైనా వేయచ్చు. నేనేమంటున్నా అంటే ఈ అంతెందుకు గోల, అమరవీరుల స్తూపం పెట్టండి. దీని మీద ఎప్పుడు విమర్శించాడు కదా. అమరవీరుల స్తూపం మన తెలంగాణకి సింబల్గా పెట్టుకుంటే 1200 మంది చచ్చిపోయిన వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు అయితే ఎవరు లేడుగా. అవును, మరి దీన్ని పెడితే ఎవడన్నా అంటాడా? 1% కూడా అన్నారు కదా. మరి ఇది పెట్టుకోండి. మన 1200 మంది చచ్చిపోయి 60 ఏళ్ళ త్యాగాలు చేస్తే దీని మీదేమో అడ్రస్ ఉండదు. కానీ రేవంత్ రెడ్డి తెలియదు ఆ విషయాలు. తెలంగాణ సెంటిమెంట్ని గెలిపితే, లేకపోతే తెలంగాణ ఇట్లాంటి అస్తిత్వ వ్యవహారాల్లో ఏలు పెడితే, కాంగ్రెస్ ఆల్రెడీ అనుభవించి ఉన్న దానిలో 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నది. దానిలో చాలామంది మంత్రులు, కొంతమంది ఉద్యమకారులు కూడా ఉన్నారు కదా. పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఉద్యమకారులు ఉన్నారు. ఇప్పుడు కొన్ని చెప్పకూడదు కానీ ఓపెన్గా సీక్రెట్ చెప్పాలంటే అవగాహన, ఆలోచన. నీకు సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది. నీ అవగాహనలోనే లోపం ఉంటే నీ ఆలోచన కూడా లోపం ఉంటుంది. అవగాహనతో కూడిన ఆలోచన అభివృద్ధికి దారితీస్తుంది. నీ అవగాహన ఎంత పాటిదో నీకు తెలుసు, మాకు తెలుసు. తెలంగాణ పట్ల కానీ, తెలంగాణ సమాజం పట్ల కానీ, తెలంగాణ సంస్కృతి పట్ల కానీ, తెలంగాణ చరిత్ర పట్ల కానీ, తెలంగాణ చరిత్ర. నువ్వు ఏ రోజు తెలంగాణ ఉద్యమంలో రాటి దెబ్బలు తిన్నోడివి కాదు, జై తెలంగాణ అన్నోడివి కాదు. నువ్వు చంద్రబాబు నాయుడు పంచల జైలు వచ్చినోడివి, నీ రాజకీయ అవసరాల కోసం వచ్చినోడివి. నీ పరిమితి ఏందో, నీ పరిధి ఏందో తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఏం సీనియర్ నాయకుడు కాదు కదా. ఆయన అవకాశం కోసం రేపు పొద్దున ఆయన వ్యక్తిగత లాభం జరిగినంత కాలం కాంగ్రెస్ని వాడుకుంటాడు. రేపు పొద్దున కాంగ్రెస్లో సీనియర్లు అందరూ ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ డ్యామేజ్ రేవంత్ రెడ్డి వల్ల జరగబోతుంది అంటున్నారు. ఈయన వాడుకుంటాడు, వాడుకొని యూజ్ అండ్ త్రో వదిలేసి వెళ్తాడు. రేపు పొద్దున మళ్ళీ అనుభవించేదంతా మేమే అంటే ఆ సోయ కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఏ నిర్ణయాలు రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి, ఏవి ప్రభుత్వ నిర్ణయాలు, ఏవి సాంస్కృతిక వారసత్వ చారిత్రాత్మక సంపదకు సంబంధించినవి, ప్రజల ఎమోషన్స్కి సంబంధించిన నిర్ణయాలు. నువ్వు ఇష్టం వచ్చినట్టు నీ రాజకీయ గేమ్ కోసం అన్నీ ఆడితే ఎవరు తీసుకున్న బొందలో వాళ్ళే పడతారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు వచ్చిన చప్పట్లకి ఇప్పుడు తూతూ రేవంత్ అనే దగ్గరికి ఎవరు కారణమయ్యారు? రేవంత్ రెడ్డి. ఎవడి ఇజ్జత్ ఎవడు తీయడు. ఇప్పుడు మనం తప్పు చేస్తేనే మన ఇజ్జత్ పోతుంది. కేసీఆర్ తప్పు చేస్తే కేసీఆర్ ఇజ్జత్ పోతుంది, రేవంత్ రెడ్డి తప్పు చేస్తే రేవంత్ రెడ్డి ఇజ్జత్ పోతుంది. మరి ఇజ్జత్ తీసుకునే పనులు ఇంకెక్కువ ఎందుకు చేసుకుంటున్నావు? ఈ 1 ఇయర్లో నీ పతారా హుసేన్ సాగర్ మురికినాలలో తూ అంటున్నారు కదా. హైడ్రా తీసుకొచ్చినావు, మూసి అన్నావు. నువ్వు దేనిలో నీ ఇజ్జత్ కాపాడుకున్నావు? రోజు రోజుకి నీ ఇజ్జత్ కిందకి పోతుందా, పైకి పోతుందా? ఈ 1 ఇయర్లోనే నీ ఇజ్జత్ ఇట్లా పోతే రేపు పొద్దున నీ పరిస్థితి ఏంది రేవంత్ అన్న? ఆలోచించుకో ఒకసారి. ఫైనల్గా మీరు పాలిటిక్స్ గురించి ఏం చెప్తారు? ఒక సింగిల్ లైన్లో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, వాళ్ళు ఏదో ఫైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడ నుంచి విమర్శలు వస్తున్నాయి, బీజేపీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఫైనల్గా పొలిటికల్ సినారియో జనాలకు ఏం చెప్తారు మీరు? ఈరోజు నేను మొమాటం లేకుండా చెప్తున్నా,
60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము, కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతూ వచ్చిన తెలంగాణలో ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి కేసీఆర్ చేసిన మంచి కారణము, కేసీఆర్ చేసిన చెడు కూడా కారణం. ఎందుకంటే మంచి అయినా చెడైనా కేసీఆర్ అనే ఒక బ్రాండ్ తెలంగాణలో ఎవరు తీసేయలేడు. ఆయన తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ఇలాంటి బుడ్డరకాళ్ళు, ఇలాంటి అజ్ఞానులు వచ్చి వాళ్ళ పరిపాలనలోకి వచ్చారు. ఆయన కనుక కరెక్ట్గా ప్రజలతో కలిసి, ప్రజా ఉద్యమకారులతో కలిసి ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డికి సీఎం అయ్యే అవకాశం వచ్చేది కాదు, ఈ చర్చ పెట్టే అవకాశం కూడా కాదు. సరే, కేసీఆర్ తప్పు చేసిండో మంచి చేసిండో ఆయన చరిత్ర ఆయనకి అయిపోయింది. ఈ 1 ఇయర్ కాలంలో నువ్వు మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని వచ్చి కూర్చొని అసలు తెలంగాణ అడ్రస్నే మర్చిపోయినావు కదా. ఇవాళ తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ మిస్సింగ్. వీఆర్ మిస్సింగ్ తెలంగాణ. తెలంగాణ తన అస్తిత్వాన్ని, తన అస్మితని, తన ఆత్మఘోషని ఎత్తుక్కుంటుంది. ఇలా తెలంగాణ తల్లి లేదు, తెలంగాణ లేదు, ఏదో పేరు కట్ల చెప్తున్నారు తప్ప వీళ్ళ పాలనలో కానీ, వీళ్ళ పరిపాలనలో కానీ, వీళ్ళ నిర్ణయాల్లో కానీ, వీళ్ళ ఆలోచనలో కానీ తెలంగాణ రాష్ట్రము ఇంతమంది త్యాగాలతో వచ్చిందనే సోయి లేదు. దయచేసి సోయికి రండి. ఇప్పుడు మన ఏమంటున్నాం అంటే ఇంటి పనికైనా మట్టి పనికైనా ఇంటి మనిషి రావాలి. ఏమో వీడు మనోడు కాదు, అవగాహన ఉన్నోడు కాదు అని అంటున్నాడు. వీడికి అసలు ఏం తెలుసో కూడా తెలియదు అనుకుంటున్నారు. ఇప్పుడు అన్ని తెలిసినోడు ఆగం చేసిందంటే ఏం తెలియనోడు ఏం చేస్తాడు అనుకుంటారు. నువ్వు మాట్లాడిన ఈ 1 ఇయర్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన స్పీచ్లతోటి ఆయన పరువు ఆయనే తీసుకోవడం కాక తెలంగాణ పరువు కూడా తీస్తున్నాడు. ఓకే, ఆ బాధ ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళ విమర్శలు చేసుకుంటారు. ప్రతిపక్షం అనేది ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందే. ఆ పాత్రలో ఇలా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఏమని ఇచ్చారు? ప్రతిపక్ష పార్టీలో కూర్చోబెట్టింది. అవును, కేసీఆర్ కొట్లాడాల్సిందే, హరీష్ రావు కొట్లాడాల్సిందే, కేటీఆర్ కొట్లాడాల్సిందే. కొట్లాడకపోతే తప్పు. ఇంకా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి వచ్చి రోడ్డు మీదకి వచ్చి కూర్చోవాలంటున్నాం, ఇంకా గట్టిగా కొట్లాడాలంటున్నాం మేము. కేటీఆర్, హరీష్ రావు ప్రతిపక్ష పాత్ర కరెక్ట్గా పోషిస్తున్నారు. కాకపోతే అసలు నాయకుడు కూడా బయటకు రావాలి. కేసీఆర్ బయటికి టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా యాక్టివ్గా పనిచేయాలి. ఓకే, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అధికార పక్షం చేసే తప్పులు ప్రతిపక్షం ఎత్తి చూపాలి. ప్రతిపక్షం పనిచేస్తే వీళ్ళు విమర్శిస్తున్నారు. వీళ్ళకేమైనా సోయిందా? గవర్నెన్స్ అంటే ఒక అధికార పక్షం ఒకటే కాదు కదా. గవర్నమెంట్ అంటే అధికార పక్షము ప్రతిపక్షం రెండు కలిసి. నేను టీఆర్ఎస్ పార్టీకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు రేవంత్ మీద కోపం ఉండొచ్చు, రేవంత్కి కేసీఆర్ మీద కోపం ఉండొచ్చు. తెలంగాణ పౌర సమాజాన్ని మీరు ఎక్కడ పట్టించుకుంటున్నారు? ఆ రోజేమో మీ అవసరానికి వాడుకున్నారు. మీరు ఒక్కరు చేస్తే సాధ్యం కాదు. రాజకీయ నాయకుడు వాడు ఎంత గొప్పోడైనా, రాజకీయ నాయకుడు అంటేనే లంగా కొడుకులు అంటారు, లంగా లఫంగులే రాజకీయ నాయకులు అంటారు. పౌర సమాజంలో ఉన్న మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, విద్యార్థి నాయకుల సపోర్ట్ లేకుండా తెలంగాణ పౌర సమాజం బలమే తెలంగాణ బలం. ఏ పార్టీకి సొంత బలం లేదు. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు మేమే అనుకుంటే ఏం తెలిసింది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు అబ్బాబ్బాబ్బా మేమే గొప్పలం అనుకుంటే ఏమవుతుంది? 1 ఇయర్లోనే హుస్సేన్ సాగర్ డ్రైనేజ్లో పొంగి పొర్లుతుంది. మూసీ నది కంపు కన్నా గలీజుకుంది మీ పాలన. కాబట్టి దయచేసి నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. తెలంగాణకి మంచి చేస్తే ఎవరైనా నెత్తిన పెట్టుకుంటాం. తెలంగాణకి అన్యాయం చేస్తే వాడిని బండ కేసు బాధతాం. అది రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, టైం ఇచ్చినందుకు. ఇది 1 ఇయర్ పాలన సందర్భంగా తెలంగాణ విఠలన్న ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.